सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आञ्जनेय महाबाहो हरिराज हरिप्रिय त्वं मान्निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोकविनाशन शत्रून् संहर मां रक्ष श्रियंदापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 6 గంటల 51 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 52 నిమిషాలకు. తిథి పాడ్యమి ఉదయం 11 గంటల 51 నిమిషాల వరకు, నక్షత్రం పునర్వసు ఉదయం 11 గంటల 27 నిమిషాల వరకు, వర్జం రాత్రి 8 గంటల 14 నిమిషాల నుంచి 9 గంటల 59 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 3 నిమిషాల నుంచి 9 గంటల 47 నిమిషాల వరకు, మరల రాత్రి 11 గంటల 4 నిమిషాల నుంచి 11 గంటల 56 నిమిషాల వరకు, అమృతకాలం ఉదయం 8 గంటల 51 నిమిషాల నుంచి 10 గంటల 35 నిమిషాల వరకు, మరల తెల్లవారుజామున 6 గంటల 45 నిమిషాలకు ప్రారంభం. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. శుభ సమయం ఉదయం 8 గంటలకి. ఆ సమయంలో చేసేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చేవిగాను, దానానికానికి పనికొచ్చేవిగాను ఉంటాయి. మంగళవారం కాబట్టి అప్పులు తీర్చడానికి కూడా ఇది చాలా మంచిది. రుణమోచక అంగారక స్తోత్రం కానీ, లేదా నృసింహ స్తోత్రం కానీ, రుణమోచక గణేశ స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం మొదలైనటువంటి కార్యక్రమాలు అప్పులు తొందరగా తీరడానికి ఉపకరిస్తాయి. అమ్మవారు గోదాదేవి పొదుగుల కింద కుండలు పెట్టి పాలు పితికేస్తున్నారట. అవి పాలు కూడా కృష్ణుడి మీద ప్రేమతో తొందరగా ఇచ్చేస్తున్నాయి. అయితే ఉదారమైనటువంటి ఆ ఆవులు సమృద్ధిగా ఉండేటువంటి నందుణ్ణి ప్రార్థిస్తున్నారు, అతని కుమారుడు కృష్ణుడు అనేటువంటి భావనతో. అలాగే నందుని కుమార కృష్ణ లేవయ్యా, మేలుకోవయ్యా. ఏదైనా ఒక ప్రామాణికత గురించి ఆలోచించాల్సి వస్తే నువ్వే ఆ ప్రామాణికతలో సిద్ధమైనటువంటి వాడు. అలాగే నీకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు. అటువంటి ఎక్కువదనం, గొప్పతనం, పెద్దతనం అన్నీ నీలో ఉన్నాయి. నీ యొక్క స్వరూపమే ఆనంద స్వరూపం. నిద్ర నుంచి లే, ఈ నిద్రాబలానికి లొంగకు. అలాగే మాకు ఆనందాన్ని కలిగించు. నీ పాదాలని స్తుతించటం వలన, పొగడ్డం వలన మాకు చాలా ఆనందం కలుగుతుంటుంది. అటువంటి మంగళాశాసనం నీకు సమర్పించుకుంటున్నాం. లేవయ్యా, నిద్ర లేవయ్యా అని కోరుతున్నారు నేటి ఆణిమత్యాలు. అగ్ని మండేటప్పుడు మిడతలు వచ్చి పడతాయి. మిడతలను పిలవడానికి అగ్ని పరిగెత్తదు కదా. అలాగే ఇతరులను ఆకర్షించడానికి సద్గురువులు తాపత్రయపడరు. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తికి మార్గం సుగమం అవుతుంది. ఓం నమో నారాయణాయ.
నమశివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరమైనటువంటి మంగళతత్వాన్ని ప్రసాదించేటువంటి జగన్మాత శ్రీగౌరి, కాత్యాయని వ్రతాన్ని ఆచరించేటువంటి ఆ గోదాదేవి, నిన్ను నమ్మిన వారికెన్నడూ నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటూ ఆ మంగళగౌరిని కూడా ఆరాధన చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మని లీలామృత తత్వంలో దాగిన మధురమైనటువంటి భావన పరంపరలో శ్రీరామచంద్రమూర్తి మహాపురుష లక్షణాలతో విరాజిల్లుతూ ఉంటాడని, ఆ రామ చంద్రమూర్తిలో దాగినటువంటి విష్ణుతత్వంలో ఉన్నటువంటి గొప్ప విశేషాత్మకమైనటువంటి తత్వాన్ని అవగాహన చేసుకుంటూ, నల్లనివాడు నిల్వు తిరునామమువాడు, ప్రపుల్ల పుండరీకోళ్ళ సితాక్షంబైన నేత్రంబు నొప్పెండువాడు, వెడందయైన పేరుల్లమవాడు, ఉగ్రభుజయుగ్మమువాడు, ధనుస్సరాది సంపల్ల వితోపశోభిత శుభప్రదమూర్తిగా భావన చేస్తూ మహాపురుష లక్షణాలతో విరాజిల్లేటువంటి ఆ శ్రీరామ చంద్రమూర్తి తత్వాన్ని అవగాహన చేసుకుంటూ చక్కగా కీర్తించినటువంటి ఘనత తిరుప్పావైలో కనిపిస్తుంది. ఈ రోజున శ్రీరామచంద్రమూర్తికి నమస్కృతాంజలి ఘటిస్తూ రామరక్షా స్తోత్రాన్ని ధ్యానం చేసి వెనువెంటనే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా దర్శించి అక్కడ ఆ రామదూత అయినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క చక్కటి సింధూరాన్ని నుదుట గనక ధారణ చేసి నమస్కృతాంజలి గనక ఘటించినట్లయితే ధనుర్మాస తత్వరీత్యా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదంలో మనమంతా కూడా భక్తి భావన స్ఫూర్తితో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అంతేకాకుండా రామనామ సంకీర్తనం చేస్తూ విష్ణాలయాల్ని తెల్లవారుజాముననే దర్శించి అక్కడ తిరుప్పావై కీర్తనావళిని చక్కగా విని అక్కడ మనకు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని చాలా భక్తిభావన స్ఫూర్తితో కనుక స్వీకరించినట్లయితే అదృష్టము ఆరోగ్యము ఈ రెండూ కూడాను మనకు ప్రసాదింపచేస్తాడు ఆ శ్రీమన్నారాయణ తత్వంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ప్రభావం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. శ్రవణ భక్తికి సమాశ్రయము పరీక్షిత్తు, సంకీర్తనము సుఖాచార్యు సొత్తు, అక్రూరుడధికారి అభినందన పధాన, నిరవు ప్రహ్లాదుడు స్మరణ భక్తి, కైంకర్య భక్తిని కడుమిన్న హనుమన్న, సఖ్యాన కాణాచి సవ్యసాచి, బలిరాజు తన్నుదా బలి చేసుకొను త్యాగి, పూజా విధిని పృథురాజు మేటి, పాదసేవన మిందిరపాలి సొమ్ము, నవనిధుల్ సుమ్ము వీరలి నవపధాన, భక్తి నిర్దాననైన నింబడయవచ్చు, ప్రేమమయ రామ శ్రీరామ రామ రామ. ఓ శ్రీరామచంద్ర ప్రభు, నవవిధ భక్తులతో నిన్ను ఏ విధంగా అయినా సరే ప్రార్థించి చేరుకోవచ్చయ్యా. శ్రవణ భక్తికి సమాశ్రయము పరీక్షిత్తు. పరీక్షిన్ మహారాజు భాగవతాన్ని విన్నాడు. ఆయన భక్తి అంతా కూడా వినటంలోనే ఉన్నది. ఈ పద్యంలో ఉన్న విషయాలు తెలుసుకున్న భక్తులకి ఎన్నెన్ని విధాలుగా భగవంతుణ్ణి ఆరాధించవచ్చో తెలుస్తుంది. కేవలం వెళ్ళి పూజలు చేయటము, అభిషేకాలు అర్చనలు చేయటము, ప్రదక్షిణాలు చేయటము ఇవి మాత్రమే కాదు. భక్తి ఎన్ని విధాలుగా ఉంటుంది, ఎన్ని విధాలుగా భగవంతుణ్ణి ఆరాధించవచ్చో ఈ పద్యంలో తెలుసుకోవచ్చు. శ్రవణ భక్తికి సమాశ్రయము పరీక్షిత్తు. పరీక్షన్ మహారాజు వ్రతాలు పూజలు ఏమీ చేయలేదు. భాగవతాన్ని శ్రద్ధగా విన్నాడు. శ్రద్ధగా భగవత్ కథలను వినటం కూడా పూజించినట్లే. అది శ్రవణ భక్తి. శ్రవణ భక్తికి సమాశ్రయము పరీక్షిత్తు.
సంకీర్తనము సుఖాచార్యు సొత్తు. సుఖమహర్షి ఆ పురాణ గాథలను, పరమేశ్వర తత్వాన్ని నిరంతరం ప్రస్తుతి చేస్తూ ప్రచారం చేశాడు. సంకీర్తనము సుఖాచార్యు సొత్తు. నారదుడు, సుఖాచార్యుడు వీళ్ళందరూ కూడా సంకీర్తనం చేశారు, ఆ విధంగా ఆరాధించారు. అక్రూరుడధికారి అభినందన పధాన. నిరంతరం ప్రశంసించటం కూడా భగవంతుణ్ణి, అది కూడా ఆరాధన. అందులో అక్రూరుడు దానికి అధికారి. నిరవు ప్రహ్లాదుడు స్మరణ భక్తి. స్మరణ భక్తికి ప్రహ్లాదుడు ఆయన సంస్థానం వంటివాడు, ఆయన నెలవు. ఆ ప్రహ్లాదుడు నిరంతరము కూడా హరిస్మరణతోనే సాగాడు. స్మరణ భక్తికి ప్రహ్లాదుడు ఆయన ఒక ప్రతీక. కైంకర్య భక్తిని కడుమిన్న హనుమన్న. తన శక్తియుక్తులన్నిటినీ కూడా శ్రీరామచంద్రునికి నివేదనం చేశాడు. కైంకర్యం చేసిన వాడు ఆంజనేయ స్వామి. సఖ్యాన కాణాచి సవ్యసాచి. నిరంతరం కూడా ఆ పరమాత్మతోనే స్నేహభావంతో మెలగాడు అర్జునుడు. కనుక అలా స్నేహంతో పరమాత్మతో కలిసి ఉండటం కూడా ఒకానొక భక్తి, అది సఖ్యభక్తి. బలిరాజు తన్నుతా బలి చేసుకొను త్యాగి. తనను తాను సర్వసమర్పణ చేసుకోవటం అనేది బలి చేశాడు. అవసరమైతే తాను ఆరాధించేటువంటి దైవానికి తనను తాను సర్వసమర్పణ చేసుకోగలగాలి. అటువంటి స్థితిని బలి పొందాడు. పూజా విధిని పృథురాజు మేటి. అంబరీషుడు పూజ చేయటంలో పరాకాష్ఠకు చేరుకున్నటువంటి వాడు. పూజా విధులు సలిపిన భక్తులలో అంబరీషుడు శ్రేష్ఠుడు, ప్రప్రథముడు. పాదసేవన మిందిరపాలి సొమ్ము. నీ పాదములను సేవించటం అనేది మహాలక్ష్మి యొక్క సంపద. మనందరికీ సంపదనిచ్చేటువంటి శ్రీమన్ మహాలక్ష్మికి ఆవిడకు సంపద ఏమిటి అంటే ఈ విష్ణుమూర్తి పాదసేవ. పాదసేవన మిందిరపాలి సొమ్ము నవనిధుల్ సుమ్ము వీరలీ నవ విధాన భక్తి నెద్దాననైన నిన్బడయవచ్చు. ఈ నవవిధ భక్తులు కూడా భక్తి మార్గంలో సాగే వారికి నవనిధుల వంటివి. ఈ మార్గాలలో ఏ మార్గంలో అయినా సరే నిన్ను చేరుకోవచ్చు అంటూ నవవిధ భక్తుల గురించి తెలియజేస్తూ, ఆ భక్తి మార్గాలలో సుప్రసిద్ధులైన వారిని గురించి తెలియజేస్తూ పరమాద్భుతమైన పద్య రచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు, పండిత కవులు శ్రీ మైలవరపు సూర్యనారాయణమూర్తి గారి శ్రీరామ సప్తాక్షరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణః శరణం ప్రపద్యే. గోదామనన్య శరణః శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. అమ్మ గోదాదేవి అనుగ్రహించిన శ్రీవ్రత పాశురాల్లో 21 పాశురాలు చెప్పుకున్నాం. మేలుకోవయ్యమం మేలుకోవయ్యా శృతపక్షపాతమ్ము వ్రతమైనవాడా పెద్దదనమ్మునకే పెద్దయినవాడా మేదిని రక్షింపగా దివ్యకాంతి పుంజమాకారమై పుట్టినవాడా మేలుకోవయ్యా మం మేలుకోవయ్యా అని 21వ పాశురంలో ఉన్న భావాన్ని లక్ష్మణ యతీంద్రులు అనువదించారు. ఈ రోజున 22వ పాశురాన్ని చెప్పుకుంటున్నాం. ఇందులో స్వామి యొక్క కటాక్షాన్ని అర్థిస్తున్నారు. కటాక్షము అంటే కడకంటి చూపు. స్వామి కన్నుల నుంచి కరుణామయమైనటువంటి అనుగ్రహపూరితమైనటువంటి చూపులు ప్రసరించాలి అనేటువంటి ఒక ఆర్తి అభ్యర్థన ఈ పాసురంలో కనబడుతున్నది.
அங்கண் மாங்யாலத்து அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பாற்போல் வந்து தலை பெய்தோம் கிங்கிணுவாய்ச் செய்த தாமரை பூப்போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாற்போல் அங்கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపం ఇళందు ఏలోరం బావై. అంగణ్ మాయాలత్ అంటే అందమైన విశాలమైనటువంటి ఈ భూమిని పాలించే రాజులందరూ కూడా అభిమాన భంగమాయ్ తమ యొక్క అహంకారాలన్నీ భంగమై అంటే అహంకారాలు విడిచిపెట్టి నీ దగ్గరికి చేరుకొని నీ గద్దె క్రింద కూర్చొని నిన్ను శరణు వేడి గుంపులు గుంపులుగా కీర్తిస్తూ ఉన్నారు. వారి వలనే మేము చేరుకున్నాము. ఇక్కడ చెప్పడంలో భక్తితో మేము చేరుకున్నాం, అహంకారాలు అణచుకుని రాజాధిరాజులే నీ దగ్గరికి చేరుకున్నారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే పరమాత్మ అయిన కృష్ణుడే పరమాశ్రయము అని చెప్పడం ఇందులో భావం. స్వామిని మించిన వారు లేరు. పైగా అందరినీ మించిన వారు అని చెప్పుకునేటువంటి ప్రభువులందరూ కూడా ఈయన వద్దకు వచ్చి శరణు వేడారు. అంటే ప్రభువులకి ప్రభువు, రాజులకి రాజు, దేవతలకి దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనే పరమోత్కృష్టమైన పరబ్రహ్మము, పరమపదము. అది పరమపదం. అందుకే ఆ గద్దె క్రింద చేరుకున్నారు అంటే అర్థం ఏంటంటే అది పరమపదాన్ని చేరుకున్నారు. ఎటువంటి వారు అంటే ఈ సమస్తమైన భువనాలని ఏలిన రాజులు అభిమాన భంగమై వచ్చారు అని. అభిమానము అంటే పొసెసివ్నెస్, ఇది నేను, ఇది నాది అనే అహంకారాన్ని అభిమానం అని అంటారు. అవన్నీ కూడా విడిచిపెట్టారు. అంటే అజ్ఞానాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టి వారందరూ వచ్చారు. పైగా ఒక్క భూమి కాదు, ఇక్కడ అన్ని లోకములు చెప్పబడుతున్నాయి. లోకాలనేలే లోకపాలకులందరూ కూడాను పరమాత్మనే శరణు వేడారు. ఇంద్ర యమ వరుణాది లోకపాలకులు, దిక్పాలకులు అందరూ కూడా వారి యొక్క అహంకారాలను విడిచిపెట్టి పరమాత్మను స్తుతిస్తూ ఉన్నారు. ఒకరు ముందు చెయ్యి చాచాలన్నా, నమస్కరించాలన్నా అహంకారం ముందు పోవాలి. వాళ్ళు వచ్చి స్వామిని ఆశ్రయించారంటే అర్థం ఏంటి? వాళ్ళ అహంకారాలన్నీ వదులుకున్నారు. ఎందుకంటే వారికి ఆ పదవులు ఇచ్చినవాడు ఈయన, వారిని ఆ ప్రభుత్వాల్లో ఉంచినవాడు ఈయన. అందుకే ఇది కృష్ణావతారంలో బాగా వర్తిస్తున్నది. దిక్పాలకుడైన ఇంద్రుడు, సమస్త భువనపాలకుడైన బ్రహ్మదేవుడు, వరుణుడు, యముడు వీరందరూ కూడా కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి శరణు వేడారు. అలా వచ్చి ఆయన చెంత చేరి నువ్వే దిక్కు అన్నారు. ఇది కృష్ణుని యొక్క లీలల్లో మనకు కనబడుతున్న స్పష్టమైన విషయం. అందుకే అందమైన విశాలమైన భువనాలను ఏలిన పాలకులు అంటే సర్వలోక పాలకులు అని అర్థం. వారందరూ వచ్చి నీ యొక్క గద్దె వద్ద చేరుకుని నిన్ను శరణు వేడారయ్యా. అలాగా వారిని అనుగ్రహించిన ఓ స్వామి, నీ కనులు తెరచి మమ్మల్ని చూడు. ఆ కనులు తెరవడం అనేటువంటి భావాన్ని అద్భుతమైన కవితా రీతిలో అమ్మ ఇక్కడ అనుగ్రహిస్తున్నది. కింగిణవా చేయద తామరై పూప్పోలే శంగన్ చిరిచిరిదే ఎమ్మేల్ విളിయావో. కళ్ళు తెరవవయ్యా అని. ఎటువంటి కనులు అన్నప్పుడు ఇక్కడ చిన్న మువ్వల వంటి కనులు అని ఒక భావాన్ని చూపించింది. ఇది చాలా అందమైన భావం. చిరు గంటలు, చిరు మువ్వలు అని చెప్పుకోవచ్చు. మువ్వలు మనం చూసినట్లయితే మధ్యలో చీలి ఉంటుంది, ఆ మధ్య లోపల ఒక చిన్న లోపలి భాగం గంట వలె ఉంటుంది. అప్పుడు అది మోగుతూ ఉంటుంది. ఇలాగ పైన ఇటు రెండు డిప్పల మధ్య ఆ దివ్యమైనటువంటి ఒక మణి వంటి భాగం ఉండడం ఎలా ఉన్నదంటే ఈ రెండు కనురెప్పల మధ్య ఆ నల్లని కనుగ్రుడ్డుతో ఉన్న కన్నులా ఉన్నది. అలాంటి కనులు ఈ చెప్పడంలో ఎంత అందమైన విశేషం ఉన్నది. అదేవిధంగా తామరల వలె, పద్మముల వలె ఉన్న నేత్రములు, రెండు భావాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఆ చక్కగా చిరుమువ్వలలా ప్రకాశించుతూ ఉన్నటువంటి ఆ చిన్ని కనులు, విశాలమైన కనులు. ఆ చిన్ని కనులు అన్నప్పుడు ఇక్కడ అందులో ఉన్నటువంటి ఆ సౌకుమార్య భావం కనబడుతున్నది. విశాలమైన నేత్రములు అన్నప్పుడు ఆ పద్మములు వంటివి. పైగా కనులు పలుకుతున్నాయా అన్నట్లున్నాయట. అందుకే ధ్వనించే మువ్వలతో పోల్చడం ఏంటంటే ఆ కనుల్లోంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయా, సందేశాలు కనిపిస్తున్నాయా, ఏవో చక్కని సూచనలు, ఉపదేశాలు అందుతున్నాయా అనిపిస్తున్నది. వేదాది వాక్యాల్లో ఉన్న ఉపదేశాలన్నీ ఆ కనుచూపుల్లో అందుతున్నాయా అనిపిస్తున్నాయి. అందుకే ఆ ధ్వని వస్తువుని పోల్చడంలో ఉన్న ప్రత్యేకత ఇది. దీన్ని కృష్ణశాస్త్రి గారు చక్కటి అనువాదంతో అందించారు. ఆ కడకంటి చూపు మాపై ప్రసరింపజేయమని. ఏది ఏది నీ దయావీక్షణము ఇంచుంచుగ బరపుము మాపై, చిరుగజ్జల వలె మెరసే ఎర్రనెర్రని తామరల తెరగున వికసించే ఆ కెంజాయ కందోయి. చిరుగజ్జల వలె మెరసే ఎర్రనెర్రని తామరల తెరగున వికసించే ఆ కెంజాయ కందోయి. కెంజాయ అంటే లేత ఎరుపు ఛాయలతో కూడిన కనుల జంట. దీన్ని ఇక్కడ శంగన్ చిరిచ్చిరిదే అని అన్న తల్లి.
ఆ లేత ఎరుపు కాంతులతో కూడిన కనులు అన్నప్పుడు ఇక్కడ రాగరంజితమైన నేత్రాలు, అనురాగరంజితమైన నేత్రాలు, కరుణతో కూడిన అరుణ నేత్రాలు, అది ఇందులో ఉన్నటువంటి భావం. పైగా పద్మముల వంటి నేత్రములు అంటే విశాలంగా ఉన్నటువంటి ఆ నేత్రములు. నీ వద్దకు వచ్చి ఆశ్రయించే వారందరూ ఉన్నారు అనే భావాన్ని తెలుగులో చెప్పేటప్పుడు, అందమగు ఈ లోకమందలి ఏలికలు అందరును మానాభిమానములే వీడి సుందరము నీ గద్దె క్రింద బృందములైన చందమునా నిలుచు మా డెందములు చల్లబడ ఏది ఏది నీ దయావీక్షణం. పైగా ఆ నేత్రములో ఒక ప్రత్యేకత ఉన్నది. అది తింగళం ఆదిత్యయునం అంటే చంద్రుడు సూర్యుడు వంటి నేత్రములు. ఆ నేత్రములు చంద్రుని వలె సూర్యుని వలె ఉన్నాయి. అంటే చంద్రుని వంటి ప్రసన్నత ఉన్నది, సూర్యుని వంటి ప్రకాశం ఉన్నది. ఆ ప్రకాశ ప్రసన్నతల భావములు కలిగిన నేత్రములు సూర్యచంద్ర నేత్రములు. ఈ మాట మనకి చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి ఈడులేని కన్నులవే ఇనచంద్రులు అని అన్నమయ్య వర్ణిస్తున్నారు. పైగా ఈ సూర్యచంద్ర నేత్రములని చెప్పడంలో ప్రత్యేకత ఏంటంటే, సూర్యనేత్రంతో అన్ని అజ్ఞానములు పోతున్నాయి, పాపాలు పోతూ ఉన్నాయి. అదేవిధంగా చంద్రనేత్రంతో తాపాలు చల్లారుతున్నాయి. ఈ భావాన్ని కృష్ణశాస్త్రి గారు అనువదిస్తూ చక్కగా చూపించారు. ఒక్క కనుకొన చూపే చాలును పాపముల పరిమార్చును, ఒక్క కనుకొన ప్రాపే చాలును తాపముల చల్లార్చును. పాపములు పరిమార్చే సూర్యనేత్రం, తాపములు చల్లార్చే చంద్రనేత్రం, ఈ రెండూ కూడా అంకణ్ ఎరండుంగొండు అంటే అందమైన ఆ రెండు కళ్ళు కూడా మాపై ప్రసరింపజేస్తే ఎంగల్ మేల్ శాపం ఇళందు, మాకు మేలు కలుగుతుంది, మా శాపాలు పోతాయన్నారు. ఇక్కడ శాపాలు పోవడం ఏంటి? శాపము అంటే చేసిన కర్మ తప్పకుండా అనుభవించవలసి రావడమే శాపం అంటే. ఒకటేదో చేశాం, దాని యొక్క ఫలం అనుభవించక తప్పదు, దీన్ని శాపం అంట. కానీ పరమాత్మ యొక్క దృష్టి పడిందా కర్మక్షయం జరుగుతుంది. అది ఇందులో చెప్తున్నటువంటి విశేషం. మేలు కలుగుతుంది, కర్మక్షయం కలుగుతుంది. అందుకు స్వామి యొక్క నేత్రములు ఎంగల్ మేల్ అంటే మాపై ప్రసరించాలి. ఒక్కసారి కటాక్షం మనపై పడిందా మన యొక్క కర్మలన్నీ నశిస్తాయి. ఎంతవరకయ్యా బాధలు తాపాలు పాపాలు అంటే స్వామి అనుగ్రహం దొరికే వరకు. ఆయన అనుగ్రహం ఆ దివ్య నేత్రము నుంచి ప్రసరిస్తే చాలు. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. పైగా ఆయన రాజాదిరాజు, రాజులు కూడా ఆయన ఆశ్రయించారు. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే కృష్ణావతారంలో అందరూ ఆయన్ని శరణు వేడారు. సర్వులు, దేవతలు, రాజులు అందరూ కూడా. అందుకే జరాసంధుడి చేత రాజులందరూ బంధింపబడ్డాక భీముని చేత కృష్ణ పరమాత్మ జరాసంధుని సంహరింపజేశాడు. అప్పుడు ఆ రాజులందరినీ విముక్తం చేసి మీకేం కావాలంటే అది ఇస్తాను కోరుకోండి అన్నారు. అప్పుడు ఆ రాజులు కోరుకున్నది ఏంటంటే, ఈ పదవులు పాలనలు కాదయ్యా, ఇవన్నీ కూడా అశాశ్వతము అనే విషయం మాకు ఈ జరాసంధుడి వల్లే తెలిసింది. కనుకనే మాకు కావలసింది మోక్షమే, నీ సాంగత్యమే కావాలి అంటే రాజులైన మీరందరూ కూడా పాలన చేయాలి. మీ ధర్మం అది, ధర్మబద్ధంగా పాలించండి, నా అనుగ్రహం మీపై ఉంటుంది, అహంకారాన్ని విడిచిపెట్టి పాలించండి అని స్వామి వారికి ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ రాజులందరూ కూడా స్వామి ఆజ్ఞ అనుసరించి ఆయనకు బద్ధులై దాసులై పాలన చేశారు. ఇది మనకు భాగవతంలో కనబడుతున్నటువంటి ఇతివృత్తం. వీటి వలన మనం పరిశీలించవలసింది ఏంటంటే, పరమాత్మ పాలకులకు కూడా పాలకుడు, అదే ఆయన యొక్క ప్రత్యేకత. అందుకు ఆయన కటాక్షం కోసం అహంకారాలు విడిచిపెట్టి లోకపాలకులందరూ ఆశ్రయిస్తున్నారు. అటువంటి కటాక్షం మనపై పడిందా పాపజాలములన్నీ నశించిపోతాయి. దీనికి లక్ష్మణ యతీంద్రులు చాలా చక్కటి అందమైనటువంటి అనువాదాన్ని అందించారు. చురుమువ్వ కొసను విచ్చిన సొంపు తోప అరవిచ్చు చెందమ్ములట్టి నేత్రములు అల్లనల్ల విచ్చి మమ్మలరింపరాదో మెలమెల్ల విచ్చి ఆమెత సేయరాదో నెరవిచ్చి మాపైన నెనరూరరాదో జుమణియు జాబిల్లి ఉదయించినట్లు అందాలు చిందుని ఆ రెండు కనుల కొనలనైనను మమ్ము కనుగొంటివేని పాపజాలము పటాపంచల కాదో తాపత్రయము నిర్దళితమ్ము కాదో మేలుకోవయ్య మేలుకోవయ్య మన నోము జగతికి మంగళప్రదము. ఇది ఒక చక్కని సుప్రభాత గీతం. ఇది ఇంతవరకు గోపికలు మేల్కొనడం, నీలాదేవి మేల్కొనడం అన్నీ అయిపోయింది. ఇప్పుడు పరమాత్మ మేల్కొనడం అంటేనే కనులు తెరచుట. ఆ కనులు తెరిచి చూడాలి. ఆ కనులు తెరవగానే ఆ కనుల్లోంచి వచ్చే సౌందర్యమయమైన కరుణామృతముతో జాలువారేటువంటి అద్భుతమైన కృపను వర్ణించారు ఇక్కడ. అటువంటి స్వామికి నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడిగలే శరణు.
ఎందరూ చెరులను అరుదించినారు లెక్కించుకోవమ్మ లేచి రావమ్మ మదగజమ్ములు మచ్చ మాపిన వాడి లావరులకు శత్రులను నేలబెట్టి కాలరాజడివాని కడుమాయగాని కళ్యాణ గుణములు గానము సేయ సరగుణ రావమ్మ జాగదేరమ్మ మననోము జగతికి మంగళప్రదము మననోము జగతికి మంగళప్రదము. మనం అనుకున్నాం కదా, ఏ కోరిక కోరినా ఏదే కోరుకొని, అంటే మనకు కోట్ల కొలది కోరికలు ఉండవచ్చు అనుకున్నాం కదా, అయినా ప్రతి కోరికకు ఏదో ఒక రోజున అడ్డు అంతా ఉండనే ఉంటుంది. అంటే ఏ కోరిక కోరినా ఆ కోరిక తీరేసరికి తెలుస్తుంది మనకి ఇంకా తృప్తి కలగలేదు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మరో కోరిక పుట్టుకొస్తుంది, మళ్ళీ దానికి అదే గతి, దానికి కూడా అదే గతి వస్తుంది. వచ్చిందంతా కూడా లయం అవుతూనే ఉంటుంది, ఉండదు కదా. ఇక అలా ప్రతి కోరికకు అంతం రాగా రాగా మన కోరే చివరి కోరికే మోక్షం. అది ఎట్లా వెళుతూ ఉంటుంది చూడండి. చివరగా వచ్చేటువంటి ఆ మోక్షం రావాలంటే కోరికలన్నీ తీరిపోతుంది, మళ్ళీ ఇంకా కోరికలే ఉండవు. ఇంకా ఏం కోరేవు కదా, ఒక పర్యం దాన్ని అనుభవించావు కదా, ఇక మళ్ళీ కోరవు. చూసేంతవరకు బుట్టలో పాము దీన్ని పాములోడు చూపిస్తూ హా హూ హీ హూ అని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఒక్క పర్యం బుట్ట ఎత్తి చూపించిన తర్వాత, అది బుస్సైన తర్వాత ఓ ఇంతేనా అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఆ చూసేంతవరకు కూడా దాంట్లో ఉండేది బుసగుట్టే పాము అని తెలిసినా, దాని ఆకారం మనకు ఇంచుమించు తెలిసినప్పటికి కూడా మళ్ళీ చూడాలా ఆ కోరిక అనేది ఉంటుంది మనకు. అట్లనే ఎప్పుడో ఒక పర్యం దానికి అంతం కాక తప్పదు. మళ్ళీ ఓ పరి చూసిన తర్వాత ఇంతే కదా, మళ్ళీ ఎవరో బుట్టలోవాడు వచ్చాడు పాము అయ్యో నిన్న చూసింది అదే కదా అని ఎట్లా ఉంటుందో అదేవిధంగా ఈ కోరికను, ప్రతి కోరికకు అంతం రాగా రాగా మనం కోరే చివరి కోరికే మోక్షం అన్నారు. అదే కొన, అదే అడ్డులేని కోరిక. అది దొరికితే ఇక మనకి దొరకవలసింది ఏదీ లేదు, అక్కడికి లాస్ట్ అదే. ఇంకా అందుకే ఆ ముక్తి కోసమే గురువును ధ్యానించాలి. అల్పపు కోరికలను కోరరాదు. ఒక గొప్ప మహానిధి నీకు సంక్రమించవలసి ఉండగా అది వద్దని చిల్లర పైసల కోసం ఆరాటపడతావా? ఖండితం పడవు కదా. ఇంత పెద్ద నిధినే దొరుకుతుందనే తర్వాత చిన్న చిన్న చిల్లర పైసలకు నువ్వు ఆశపడవు కదా. ఇక అంతటి ఉత్తమ ధ్యానాన్ని చేయలేని వారి కోసం మామూలు దేహంతో ఉండే గురుమూర్తిని ధ్యానించే పద్ధతిని ఇక్కడ ఉపదేశిస్తున్నారు. ఎట్లా మామూలుగా ధ్యానం చేసుకోవాలని. ప్రాతశిరసి శుక్లాబ్జే ద్వినేత్రం ద్విభుజం గురుం వరాభయకరం శాంతం స్మరేత్తన్నామపూర్వకం ప్రసన్నవదనాంభోజం సర్వదేవస్వరూపిణం తత్పాదోదకజాం ధారాం నిపతంతీం స్వమూర్ధని తయా సంక్షాళయేద్బాహ్యం ఆంతరం దైహికం మలం తక్షణాద్విరజో మర్త్యో జాయతే స్ఫటికోపమా.
ఉపమః. ప్రతిరోజు నిద్ర లేవగానే తలలో తెల్లని సహస్రార పద్మం ఉందని ధ్యానించాలి. ఆ పద్మంలో సద్గురువు కూర్చున్నట్లు భావించాలి. తెల్లటి పద్మంలో సద్గురువు కూర్చున్నాడని. ఆయన కళ్ళను అంటే కాళ్లను, ఆయన కళ్ళలో, ఆయన కాళ్లలో, ఆయన చేతుల్లో వరముద్ర అభయముద్రను, ప్రశాంతమైన ముఖాన్ని మనోనేత్రంలో స్పష్టంగా చూడాలి. ఆయన కాళ్లను చూడాలా, ఆయన కళ్ళను చూడాలా, ఆయన చేతులు చూడాలా, సమస్త విధమైనటువంటి ఆ మూర్తి ఆకారాన్ని పూర్తిగా ధ్యానం చేయాల. స్పష్టంగా చూడాలి. ధ్యానం కనపడుతున్నారు నా గురువు అనే రూపంతో ఆ రూపాన్ని పూర్తిగా మనలో మననం చేసుకుంటూ చూడాల. అంటే చేతులతో వరముద్ర అభయముద్రను, ప్రశాంతమైన ముఖాన్ని నేత్రంలో స్పష్టంగా మనం చూడాలి. మనస్సులోనే చూడాలి. అభయముద్రను వరముద్రను రెండు కూడా చూస్తూ ఉండాలి. నువ్వు ఇటరా, నేను ఇటున్నాను అని దాని యొక్క అర్థం. ముందుకు వెళదాం. జై గురుదత్త.